చర్చలో ఇవాళ పాల్గొంటున్నారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. సినిమా చూపిస్తారంట, ఆర్ యు రెడీ? కాదు సార్, ఇప్పుడు 11 సీట్లు వచ్చిన ఆయనే సినిమా చూపించగలిగినప్పుడు 164 సీట్లు వచ్చిన మేము ఎంత పెద్ద సినిమా చూపించగలం? కార్యకర్తలు మీటింగ్ పెట్టి నీ కార్యకర్తలకి ధైర్యం ఇచ్చేదో లేదు ఇంకోటో చేయకుండా నేను త్వరలో 2029కి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తే సినిమా ఉంటుందంట, అందులో చంద్రబాబు నాయుడుకు ఉంటుందంట, తెలుగుదేశం పార్టీకి ఉంటుందంట, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట అని చెప్పేది. కాదబ్బా, నువ్వు 11 సీట్లు వచ్చి నువ్వే సినిమా వేస్తానన్నప్పుడు 164 సీట్లు వచ్చిన మేము ఎంత పెద్ద సినిమా వేయాలి చెప్పు? నువ్వు శంకరాభరణం సినిమా వేసినావు అనుకో, మేము సమరసింహారెడ్డి సినిమా వేస్తాం. నువ్వు స్వాతిమిత్రుని సినిమా వేస్తే మేము నరసింహనాయుడు సినిమా వేయగలం. నువ్వు జగన్మోహన్ రెడ్డిలో మీకు స్వాతిమిత్రుల లక్షణాలు కనపడుతున్నాయా సార్? కాదు, ఆయన ఆ సినిమాలు వేస్తే మేము ఈ సినిమాలు వేస్తామంటున్నాం మేము. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని స్వయం కృషి ఇలాంటి సినిమాలతో పోల్చుకుంటే అది ఆ టైప్ కాదు, అది వేరే వేరే ఉన్నాయి, చెప్పకూడదు. లేదు, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ వేరేలేండి, ఆయనది సైకో క్యారెక్టర్, అది వేరేలేండి. చెప్తా, సైకో క్యారెక్టర్. ఒక సినిమాలో ప్రకాష్ రాజు ఒకరిని ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి పూర్తిగా ఊపిరాడకుండా చంపేస్తాడు. వాడు నిద్రపోతా ఉంటే వాడు ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టేస్తాడు, చేతులు కాళ్ళు కట్టేస్తాడు, వాడు చనిపోతాడు. ఆ విధమైన క్యారెక్టర్ అనమాట అయింది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, నీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నావు, ఏదో నీ కార్యకర్తలు చెప్పుకో. నీ కార్యకర్తలు నిలబడడం లేదు, నీ లీడర్లు నిలబడడం లేదు, ఒక్కొక్కరు పరారైపోతున్నారు. నేను క్రిస్టల్ క్లియర్గా ఏబిఎన్ చర్చ్ ద్వారా ఒకటి చెప్తున్నా సార్, మీ పార్టీ లీడర్లకు మేము కనుక వెల్కమ్ బోర్డు పెట్టినాము అంటే నీ పార్టీ ఆఫీస్కి నువ్వు టూలెట్ బోర్డు పెడతావు పక్కా. మా పార్టీ వైపు చూస్తున్నారు, మేము ఎవరిని తీసుకోవాలా, ఎవరు ప్రజలకు ఉపయోగపడుతున్నారనే దానిపైన మేము ఉన్నాం. నువ్వు అది వదిలిపెట్టి మమ్మల్ని బెదిరించేది, మమ్మల్ని థ్రెటన్ చేసేది చూస్తే ఏం సినిమా ఏంది అనేది నువ్వు పోయి ఇప్పుడు ఆయన అడుగు. ఆయన పేరు ఏదో ఉన్నాడు కదా, ఆయన దగ్గుతున్నాడే మొన్న టీవీలలో, దగ్గుతూ కనిపి గంభీరాలు పలికినట్టు రూలింగ్ ఉన్నప్పుడు, చూడు నా తడాక నేనేం చేస్తానని ఆయన వల్ల నేను వంశీ ఆయన అడుగు ఏం సినిమా. వంశీని బాగా వేధిస్తున్నారంట కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు ఏంటి వల్లభనేని వంశీ విషయంలో చాలా బాధపడ్డారు. క్లియర్గా చెప్తున్నాను సార్, వల్లభనేని వంశీ ఏమి దేశ స్వతంత్ర సమరయోధుడు కాదు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కాదు, పచ్చి వీధి రౌడీ, ఆకు రౌడీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వల్లభనేని వంశీ పైన ఉన్నటువంటి కేసులు ఏదో చూడండి, హీస్ ఎ హెయిడ్ కిల్లర్. డబ్బిస్తే కిరాయి సుపారీ హత్యలు చేసే వ్యక్తి నోరు బారేసుకున్నాడు రూలింగ్ ఉన్నప్పుడు. ఎర్లకాలం ఉంటాం రూలింగ్లు అని చెప్పి నోరు బారేసుకున్నాడు, విచ్చలవిడిగా మాట్లాడినాడు. మేము ఆ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు చాలా అబ్సల్యూట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. భువనేశ్వరం ఏ రోజు కూడా వచ్చి నన్ను తిట్టాడు పలానోడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. పైగా మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే అని చెప్పేసింది, సీతాదేవి లాగా. ఈరోజు నువ్వు అరెస్ట్ అయింది ఏ కేసులో? ఒక దళితుడిని కిడ్నాప్ చేసావు, సత్యవర్ధన్ అనే దళితుడిని కిడ్నాప్ చేసే కేసులో వాళ్ళ అన్నదమ్ములు కంప్లైంట్ ఇస్తావు, నువ్వు ఈరోజు బొక్కలో ఉన్నావు. అదేవిధంగా నువ్వు చేసిన భూ కబ్జాలు అయితేమి, ల్యాండ్ కబ్జాలు అయితేమి, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి పోయి ఉన్నావు జైల్లో. ఈ పాటికే నేను చింపేస్తాను, పొడి చేస్తాను, చూడు నా తడాకాన్నోడు, నేను దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ జీప్ ఎక్కలేక, వాడు ఇంకొకడు బోడిగడ్డ అనేసి ఒకడు వాడు పచ్చి రౌడీ షీటర్, వాడు ఒక ఆకు రౌడీ, ఆడు జీప్ ఎక్కలేని పరిస్థితి. ఆడేమంటాడు, నాకు ఒక 1 hour టైం ఇస్తే చంద్రబాబు నాయుడు చంపేస్తాను, ఆయన చంపేస్తాను, నేను చంపేస్తాను. ఎందుకురా మీకు ఈ పిచ్చి పిచ్చి మాటలు? మీ వల్లే. ఇప్పుడు నేను సూటిగా చర్చ ద్వారా ఒకటి అడుగుతున్నాను సార్, అసెంబ్లీకే రాలేనోడి నువ్వు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ చర్చ ద్వారా, నేరుగా అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూడు నువ్వు, నీకు దమ్ముంటే. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తాడు. పైగా ఇంకొక ఆయన అంటాడు, ఒక్క చంద్రబాబు నాయుడు గారి కళ్ళలోకే కళ్ళు పెట్టి ఎందుకు చూడాలి? పవన్ కళ్యాణ్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు, చెప్తున్నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు, అందరికంటే ఇంపార్టెంట్ రఘురామకృష్ణరాజు కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు. కరెక్ట్.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటే 2 నిమిషాలు చూడమనండి చూద్దాం ఆ దమ్ము ధైర్యం ఉందా? మరి ఊరిక పార్టీ మీటింగ్లు పెట్టేది సినిమా వేస్తాను ఎప్పుడో 2029 ఎన్నికలు వస్తే నేను ఇప్పుడే పాదయాత్ర చేస్తాను